నా పేరు నాగపురి సద్గుణ. మా అత్తయ్య గారండి కళావతి. వయసు 72 సంవత్సరాలు. హైదరాబాద్ పురాణపూల్ నుండి వచ్చాము. ప్రాబ్లం ఏమంటే లెఫ్ట్ సైడ్ మోకాల్కి అరిగిందండి. దాని గురించి చాలా బాధపడ్డది. మేము డాక్టర్ ప్రసిద్ధి గడ్డం గారి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అతను మాకు మా ఆడపడుచు ద్వారా పరిచయం అయ్యాడు. అందువల్ల మేము ప్రతి ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు సర్జరీ కంపల్సరీ అని చెప్పిండు. ఆపరేషన్కి ముందు కూడా మాకు కౌన్సిలింగ్ లాగా ఇచ్చిండు. ముందుగానే భయపడొద్దు, మా అత్తయ్యకు జాగ్రత్తలు చెప్పిండు. ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పిలిపించి థియేటర్కి ముందు కూడా మమ్మల్ని పిలిపించి ఇట్లా ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, మంచి జరుగుతుంది అని చెప్పిండు. ఆపరేషన్ తర్వాత కూడా మమ్మల్ని పిలిపించి మా అత్తయ్యతో మాట్లాడిపించారు. 3 hours వరకు అక్కడే ఉంచుకున్నారు మా అత్తయ్యని కూడా. తనకు కొద్దిగా స్పృహ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడాడు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యిందని కూడా మాకు చెప్పిండు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అత్తయ్య 2 days కొద్దిగా బాధపడ్డది. తర్వాత తను ఈరోజు చాలా ఫ్రీగా నడుస్తుంది, మంచిగానే ఉంది. డాక్టర్ ప్రసిద్ధి గడ్డం గారు ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఫ్రీగా ఒక ఫ్రెండ్ లాగా చెప్తాడు. ఇంట్లో ఒక పర్సన్ ఎట్లా చెప్తాడు, మనకు డాక్టర్ కాకుండా ఇంట్లో ఫ్రెండ్ ఎట్లా ఉంటాడు అట్లాగా మాకు గైడెన్స్ ఇస్తాడు. ప్రతిరోజు వచ్చి 2 times వచ్చి పేషెంట్ దగ్గర ఎట్లా ఉండాలి, ధైర్యం చెప్తూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెడిసిన్ తీసుకోవాలి, టెన్షన్ పడొద్దు అని జాగ్రత్తలు చెప్తూ ప్రతిరోజు అయితే మాకు మాత్రం చాలా బాగా చెప్పిండు. వేరే సైడ్ వెళ్తే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాము. ఈ డాక్టర్ వల్ల మేము హ్యాపీ. మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక కొడుకు లాగా అనుకుంటది మా అత్తయ్య అయితే. చాలా థ్యాంక్స్ సార్ ప్రసిద్ధి డాక్టర్ గారు. సిబ్బంది కూడా చాలా బాగా చూసుకున్నారు. టైంకి రావడం, నర్సు కానీ గ్లూకోజ్ పెట్టడం కానీ తీయడం కానీ, మళ్ళీ పర్సనల్ గా మార్నింగ్ నుంచి హౌస్ కీపింగ్ వాళ్ళు బెడ్ చేంజింగ్ కానీ నీట్గా చేయడం, క్లీనింగ్. మా అత్తయ్య కూడా మార్నింగ్ ఈవెన్ 3కి మార్నింగ్ మేము లేచే వరకు వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉంటారు. బెడ్షీట్ చేంజ్ చేస్తారు. మార్నింగ్ నుంచి బ్రష్ చేయడం, తనకు క్లీనింగ్ చూసుకోవడం, డ్రెస్ చేంజ్ చేయడము, మెడిసిన్స్ ఇవ్వడము అన్నీ దగ్గరుండి చూస్తారు. థ్యాంక్స్ ఫర్ స్టాఫ్. థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్ హైదర్గూడ.